అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ 3 భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ ఈ శుభవార్తలను తెలియజేస్తోందన్నమాట. ఈ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకలు అందించాలని సంక్రాంతి సందర్భంగా అందరికీ చంద్రన్న కానుకలు అందించాలని అనుకుంటోందండి. దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. ఈ చంద్రన్న కానుకల్ని మనకు హిందువులందరికీ అందించాలని అనుకుంటున్నారు. మనకు ఈ సంక్రాంతికి హిందువులకైతే ఈ చంద్రన్న కానుకలు అందిస్తారు. క్రిస్టియన్స్కి వచ్చే క్రిస్మస్కి అయితే అందించబోతున్నారు. ఇక ముస్లిమ్స్కి వచ్చే రంజాన్కి అయితే అందించబోతున్నారండి. మనకు గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అప్పట్లో క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, హిందూస్కి ముగ్గురికి 3 పండగలకి చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు కూడా ఆ చంద్రన్న కానుకలను ఇవ్వాలి అని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మొత్తం 9 రకాల సరుకులను అయితే అందించాలని చెప్పి భావిస్తోంది. ఇంతేకాకుండా మహిళలందరికీ ప్రతి మహిళకు 2 చీరలు అయితే అందివ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోందండి. మనకు 9 రకాల సరుకులు ఏవేవి ఉంటాయంటే ఆల్రెడీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిపోతుందండి. బియ్యం అయితే ఇవ్వడం జరుగుతోంది. బియ్యం, చక్కెర, కందిపప్పు అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట. ఇక ఈ చంద్రన్న కిట్స్లో ఏమేమి ఉంటాయి అంటే గోధుమ పిండి, కందిపప్పు, శనగపప్పు, బెల్లం, నూనె, నెయ్యి ఇలాంటి వస్తువులు కాక ఇంకా కొన్ని వస్తువులు అయితే ఉంటాయండి. మొత్తం 9 రకాల వస్తువులు అయితే ఇవ్వబోతున్నారు. 2 చీరలను కూడా ఇవ్వబోతున్నారండి. ఈ చీరలు మహిళలకు ప్రతి మహిళకు అందించబోతున్నారు. 2 చీరలను అందిస్తారని చెప్పేసి మనకు వార్త అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన ప్రభుత్వం అయితే అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయలేదు, కానీ అనఫీషియల్గా అయితే కన్ఫామ్గా ఇస్తారని అయితే చెబుతున్నారు. ఈ సంక్రాంతి లోపలగా చంద్రన్న కిట్లు అయితే ఇస్తారు అని అయితే చెబుతున్నారండి. ఈ చంద్రన్న కిట్లు మనకు సంక్రాంతి పండుగ అంటే జనవరి 14 లోపుగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ప్రతి మహిళ అకౌంట్లోకి 18,000 రూపాయలు వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 18,000 రూపాయలు ఎందుకు వేస్తారు అంటే మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు ఈ 18,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకేసారి 18,000 రూపాయలు ఇచ్చినట్టయితే మహిళలకు ఏవైనా అవసరాలకు ఉపయోగపడుతుందని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 అయితే వేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దీన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడానికి మనకు సన్నాహాలు అయితే మొదలయ్యాయండి. మన ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేదండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద మహిళలందరికీ 18,750 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు. అయితే ఇది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు అనమాట. దీన్ని మన కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి. దాన్ని ఇప్పుడు తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ఏ కులం వారికి వస్తుంది అంటే దీనికి కుల మత భేదాలు ఏమీ లేవండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బీసీ మరియు ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకంకి అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆడబిడ్డ నిధి పథకానికి కావాలంటే మనకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మనకు ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారానే మనకు వయసు మార్చుకోనట్టుగా నిర్ధారణ అయితే చేసుకుంటారు ప్రభుత్వం వారు. అంతేకాకుండా ఒక ఫోన్ నంబర్ అయితే ఉండాలండి. ఇవన్నీ ఉన్నట్టయితే మనము సంక్రాంతి తర్వాత జియో రిలీజ్ అవుతుందండి. ఈ జియో రిలీజ్ అయినప్పుడు
ఆ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. జీవో రిలీజ్ అవ్వగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అప్పుడు సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే సూచించిందన్నమాట గవర్నమెంట్. మహిళలందరికీ ఇచ్చేదండి. మహిళలకు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాటిలో కొన్ని ఏంటంటే మనకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలండి. పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదన్నమాట. ఇక అంతేకాకుండా 4-వీలర్ని అయితే కలిగి ఉండకూడదు. 4-వీలర్ ఇంటి అవసరాలకు ఉన్నట్టయితే మనకు ఇది పథకం అయితే రాదండి. మనకు ఈ ట్యాక్సీ లేదా ట్రాక్టర్కి 4-వీలర్లు కలిగి ఉన్నట్టయితే ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే రావాలి. 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టయితే మనకి ఈ పథకాన్ని ఇవ్వడం జరగదన్నమాట. మనకు 12 నెలల సరాసరి అయితే తీసుకోవడం జరుగుతుందండి. 12 నెలల సరాసరి తీసుకున్నప్పుడు ఆ సరాసరి మొత్తం 300 యూనిట్ల కన్నా తక్కువ రావాలి. అప్పుడే మనకు ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఎవరు పే చేస్తూ ఉండకూడదు. మన రేషన్ కార్డులో, తెల్ల రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే ఈ పథకం అయితే రాదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. మన ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఈ పథకం అనేది రాదు. అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ పథకంకి వర్తించదు అన్నమాట. కేవలం మనకు ఏ ఉద్యోగం లేని వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రమే ఈ పథకం అయితే చెల్లుబాటు అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పథకం అయితే రాదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి అండి. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట అంత లోపలే ఉండాలి. లేదా రెండూ కలిసి 10 ఎకరాల లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్లేసెస్లో భూమి అండి. అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. సో ఇవన్నీ అర్హతలండి. ఈ అర్హతలతో ఉన్నట్టయితే మనము దీనికి అప్లై చేసుకోవచ్చు. మనము అప్లికేషన్ ఇచ్చినప్పుడు మన ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినప్పుడు మన ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న ప్రతి ఒక్క విషయము మనకు ఆన్లైన్లో రావడం జరుగుతుందండి. మన ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న కరెంటు బిల్లు, లింక్ అయి ఉన్న 4-వీలరు, లింక్ అయి ఉన్న భూమి, ఇలా ప్రతి విషయము మనకు తెలిసిపోతుందన్నమాట అధికారులకు. ఈ అధికారులు మనకు తెలుసుకున్న తర్వాతనే మనకు ఈ పథకంకి అర్హులైతేనే మనకు ఈ పథకాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకానికి ఏమాత్రం అర్హతలు లేకున్నా మనకి ఇవ్వడం అయితే జరగదు. ఇక ఈ పథకం డ్వాక్రా మహిళలకు వస్తుందా అంటే డ్వాక్రా మహిళలకు ఖచ్చితంగా వస్తుందండి. అంతేకాకుండా ఇంట్లో 2 మహిళలు ఉన్నట్టయితే 2 మహిళలకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనము ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేటు. ఆడబిడ్డ నిధి పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతోంది. చంద్రన్న కానుకల్లో 9 రకాల వస్తువులు మరియు 2 చీరల్ని సంక్రాంతి లోపుగా మహిళలందరికీ అందజేయనున్నారు. ఇది అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం